ఏడాది కోమారు వచ్చే మహిమాన్విత రాత్రి మహాశివరాత్రిని ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. రాత్రంతా జాగరణ చేస్తూ ముక్కంటి నామస్మరణలో మునిగిపోయారు. మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఆలయాలన్నీ విద్యుత్ దీపకాంతుల్లో తలుకులేనాయి. శివరాత్రి రోజున శ్రీశైల భ్రమరాంబికా సమేతుడైన మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నందివాహనంపై కొలువు తీరిన స్వామివారు దేవేరి సమేతమై శ్రీశైల పురవీధుల్లో విహరిస్తూ కనువిందు చేశారు. స్వర్ణాభరణ శోభితులైన ఆది దంపతులను వీక్షించిన భక్తులు అమితానంద పరవశులయ్యారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్య ఘట్టమైన పాగాలంకరణ అత్యంత ఉత్కృష్టంగా సాగింది. మల్లికార్జున స్వామి గర్భాలయంలో నిష్ణాతులైన 11 మంది వేద పండితులు ఏకకాలంలో మహన్యాసపూర్వకంగా రుద్రమంత్రాలు పఠిస్తుండగా సుమారు 4 గంటల పాటు మూలమూర్తికి లింగోద్భావకాల మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జగద్గురు సూర్య సింహాసన పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాధ్య పర్యవేక్షించారు. శ్రీశైల క్షేత్రంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు. నంది సింహ వాహనాలపై ఊరేగిన స్వామి అమ్మవార్లను చూసి తన్మయత్వం పొందారు. వరంగల్లోని సుప్రసిద్ధ 1000 స్తంభాల గుడిలో శివ కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రవణ నక్షత్రయుక్త గోధూలి లగ్నంతో శ్రీ రుద్రేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 3 గుండ్లపై ఉన్న శివలింగం దర్శనంతో పులకించిపోయారు. సంగారెడ్డిలో శాసనసభ్యుడు జయప్రకాష్ రెడ్డి శంకరుడికి ప్రత్యేక పూజలు జరిపించారు. దేవదేవునికి అత్యంత విలువైన ఆభరణాలను అందజేశారు. హైదరాబాద్లోని ఆలయాల్లోనూ భక్తులు శివరాత్రి జాగరణ చేశారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయం మహాశివరాత్రి వేళ విద్యుత్ దీపకాంతుల్లో మెరిసిపోయింది. స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రాజమండ్రిలో మంచులింగం భక్తులను ఆకట్టుకుంది. విశాఖలో సుబ్బిరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యాన శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్కే బీచ్లో నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు.